జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి చాలా కారణాలే ఉంటే అందులో ఒక కారణం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు అనేది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు జగన్‌ని వ్యతిరేకించి చంద్రబాబు గారిని స్వాగతించారు రకరకాల కారణాల ద్వారా. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే టార్గెట్ ఉద్యోగులే అవుతున్నారా? ఒక ఫైలు దగ్ధం అంశంలో కానీ ఇతర అంశాల్లో కానీ రెవెన్యూ ఉద్యోగుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పుడు తాజాగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న ఆవేదన కానీ లేదంటే ప్రభుత్వానికి వాళ్ళు ఎంతగా టార్గెట్ అవుతున్నారు ప్రతి విషయంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫైలు దగ్ధం విషయంలో సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. ఎవరు దగ్ధం చేశారు, ఎందుకు దగ్ధం చేశారు అనేది దానికి సంబంధించి కూడా ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారా? తాజాగా ఆయన కూడా బొప్పరాజు మాట్లాడిన వ్యాఖ్యలు, అసలు రెవెన్యూ ఫైళ్లు భద్రపరచడానికి ఎలాంటి గదులు ఉన్నాయి, అసలు రెవెన్యూ కార్యాలయాలు ఎలాంటి శిథిలావస్థలో ఉన్నాయో తెలుసా అంటూ ఆయన ఓపెన్ అయిపోయారు ఒక రకంగా ఏం జరిగిందని. ఇదంతా చూస్తూ ఉంటే ఉద్యోగుల్లో భయమా లేదంటే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఈ ప్రభుత్వం కూడా మూట కట్టుకోబోతోందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఉద్యోగులు ఒకప్పుడు నేను ముందు చెప్పినట్టు వాళ్ళ వల్లే ఓడిపోయారు అనేది, వాళ్ళ వల్లే ఈయన గెలిచాడని. ఇప్పుడు అదే ఉద్యోగులకి ఇబ్బంది ఎదురవుతుందా లేదంటే అదే ఉద్యోగులు రివర్స్ కాబోతున్నారా ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డది అంటారు కదా, అది ప్రస్తుతం. కానీ వాస్తవానికి పెనం మీద బూర్ల బొట్టులో పడతామని అనుకున్నారు ఎన్నికలకు ముందు. సాధారణంగా మనకి ఎట్లుంటదంటే, ఒక మనిషికి మీరు భోజనం పెట్టండి, బాగుంటుంది, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే. అలా కాకుండా రెగ్యులర్గా అన్నం తినగలిగిన వాడికి మీరు తీసుకొచ్చి పెట్టారనుకోండి, మిమ్మల్ని ప్రత్యేకించి చూడడం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిది అది అయింది. అంతకుముందు మామూలుగానే ఉంది, ఏం ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాడు. వీళ్ళు ఏం కోరుకున్నారు? కంఫర్ట్ ఎప్పుడు యాక్సెప్టబుల్ కాదు. ఒక క్రైసిస్ క్రియేట్ అయ్యి ఆ క్రైసిస్ నుంచి బయటకు వస్తే సంతోషం వేరు. క్రైసిస్ ఏమి లేకుండా వెళ్ళిపోతుంటే జీవితం రొటీన్ అయిపోతుంటుంది. సరే, ఎప్పుడు ఒక ఛానల్ హెడ్, నేను పనిచేసిన ఒక ఛానల్ బ్యూరో చీఫ్గా చేసి ఆ తర్వాత వేరే ఛానల్కి వెళ్ళిన టైంలో నేను అడిగే, కంఫర్ట్గా ఉంది కదా సార్, ఎందుకు ఆ ఛానల్ మనకి బాగుంది కదా, మీరు అట్లా ఎందుకు వెళ్ళడం సార్ అంటే ఆయన చెప్పారనమాట, కంఫర్ట్గా ఎప్పుడు ఉండకూడదు గురు, కంఫర్ట్ ఉందంటే అది చచ్చినోడితో సమానం. ఒక క్రైసిస్ ఉండాలి, ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్ ఉండాలి, స్ట్రగుల్లో నుంచి విన్నింగ్ ఉంటుంది అన్నట్టు. నిజంగానే ఆయన తర్వాత విన్నింగ్ ఆ కాన్సెప్ట్లో నడిచింది. అట్లాగే వీళ్ళకి ఒక స్థిరత్వం వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు అంటే హైదరాబాదు తెలంగాణ ఉద్యమము ఆ లొల్లితో నడిచింది. ఆ టైంలో ఆంధ్ర ఉద్యోగుల్ని మనం కాపాడుకున్నాం. తెలంగాణలో ఆప్ట్ చేసుకున్న ఆంధ్ర ఉద్యోగులు సఫర్ అయ్యారు, వీళ్ళెవరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళ చేతుల్లో ఏం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి రండయ్యా ఆఫీస్ కంటే సెక్రటేరియట్కి ఎంత రచ్చ చేశారు అప్పుడు. మీరు విడిపోయినంత మాత్రం మేము ఎందుకు వస్తాం, మా బిడ్డల బ్రతుకులేంటి, మా జీవితాలు ఏంటి, ఇదంతా రచ్చ. అయినా సరే మొత్తం మీద ప్రెషర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోసం శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నం దాకా వస్తుంటే మంగళవారం బుధవారం గురువారం మాత్రమే పనిచేస్తారు అంతే. అయినా భరించాం. అంత చాలా వెసులుబాట్లు ఇచ్చారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్, ఇప్పుడు ఆ ట్రైన్ నడుస్తుంది. అంత చేసినా కూడా ఏదో ఇంకా కావాలి. ఈ ఏదో ఏంటయ్యా అంటే 42% ఆయన జీతం పెంచాడు, ఈయనేమో 27 వేశాడు, 23 చేశాడు, 27 అని 23 చేశాడు. ఈయన 50 ఇస్తాడు అనుకుంటే చేయలే. అక్కడి నుంచి ప్రారంభమైన కసి ఆ తర్వాత రకరకాలుగా మళ్ళీ సిపిఎస్ దాంట్లో కూడా సిపిఎస్ రద్దు అన్న దానికి బదులుగా ఇతను జిపిఎస్ తెచ్చాడు. ఇప్పుడు అదే జిపిఎస్ యూపీఎస్ చేశారు కేంద్ర ప్రభుత్వం. కానీ వీళ్ళకి ఓపీఎస్ కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఇట్లా కథలు నడిచినాయి. ఇంకొకటి అన్నిటికంటే చిరాకేసింది జగన్ ప్రభుత్వం మీద 1వ తారీఖు జీతం ఇవ్వకపోవడం. అది మెయిన్. అది ఇవాళ 1వ తారీఖు జీతం వస్తుంది. ఈ సమస్యలు లైట్ గా అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఉద్యోగులు లేరు ఆయన దృష్టిలో, అది కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో ఉద్యోగులు ఉన్నారు ఈయన దృష్టిలో. అది కంపారిజన్ ఉద్యోగుల్లో కనిపించింది, అది సంతోషపడ్డారు. కానీ 1వ తారీఖు వచ్చిన జీతం 10వ తారీఖు వచ్చినా హ్యాపీగానే ఉంటుంది. కానీ అమ్మల్ని తిట్టించుకుని, అక్కల్ని తిట్టించుకుని, పెళ్ళాలని తిట్టించుకుని, బూతులు తిట్టించుకుంటే సంతోషమా? సంతోషపడతారా? అది ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఇదే పని ఇప్పుడు నిన్న పత్తిపాటి పుల్లారావు గారి భార్యకి సంబంధించిన ఫోటో ఉంది.
ఆవిడ ఒకప్పుడు ఎట్లాంటి రచ్చ జరిగింది మంత్రిగా ఉన్నప్పుడు అన్నది చూసాం. మరి అట్లాంటి సందర్భానికి కూడా అదే జగన్ ప్రభుత్వంలో అట్లాగే ఎవరిదన్నా అయితే ఎంత ఉండేది, ఎన్ని రోజులు ఉండేది సినిమా? అవును, అదే కదా. ఇక్కడ మాత్రం రాశారు, ఇప్పుడు జ్యోతి కూడా రాసింది. కానీ దానికి ఏముంది, మొన్న ఆ మధ్యన ఎవరు ఆవిడ కడప జిల్లాలోన పొద్దుటూరు దగ్గర ఎమ్మెల్యేగా భార్య కోసం వెయిట్ చేసి తిట్టింది, అవన్నీ లైవ్ లో పెట్టించుకోవడం, ఇది సేమ్. అంటే దానికి బాబు గారు స్పందించారు ఇమీడియట్ గా. ఎవరు చెప్పారు? అది పేపర్ లో రాశారు. అంతేనా? ఆయన ఏమైనా పిలిపించారా, మాట్లాడారా? ఆయన ఏమైనా పోని చెప్పాడా బాబు గారు నన్ను మందలించారు ఇంకోసారి చెయ్యనని ఏమైనా చెప్పాడు, పోని సమాధానం జరగనీయకుండా చూసుకుంటానని? ఏం లేదు కదా. అంటే ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు. అదే అనేది పేపర్ లోనే రాసేస్తారు ఇవన్నీ. బాబు గారు వార్నింగ్ ఇచ్చారా లేదా, బాబు గారు చెప్పారా? బాబు గారు ఏదైనా చేస్తే ట్వీట్ చేస్తారు కదా, చేశారా? పోనీ ఎమ్మెల్యే చెప్పారు బాబు గారు నాకు ఫోన్ చేసి ఇంకోసారి చేయొద్దన్నా, నేను పొరపాటు అయిపోయింది మా ఆవిడతో చెప్తాను ఇంకోసారి అట్లాంటి చేయొద్దని ఏమైనా చెప్పారా? పోనీ ఆవిడ ఏమైనా చెప్పిందా? బాబు గారు ఫోన్ చేశాక నేను అర్థం చేసుకున్నాను నా రూల్ ఏంటి, నా ఇదేంటి అన్నది, నేను మా ఆయనకి భారీగా పనిచేస్తాను తప్పించి ఇట్లాంటి కోరుకొని నేనని ఆవిడ ఏమైనా చెప్పిందా? ఎవరు చెప్పకుండా ఏం పరిష్కారం అయిపోయింది? పేపర్లో పరిష్కారం అయిపోయింది. దాని పర్యవసానం ఇప్పుడు ఇది. ఏది తాజాగా జేసీ అస్మిత్ రెడ్డి ఏకంగా సిఐతో క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టనని చెప్పడం, చివరికి ఉన్నతాధికారుల దగ్గరుండి క్షమాపణ చెప్పించడం, దాన్ని వీడియో తీసి మరి అదే జేసీ అనుచరులు లైవ్ లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం. దీన్ని బట్టి ఏమర్థం అవుతున్నది అక్కడ అంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, రౌడీయిజం ఫ్యాక్షనిజం అనేటటువంటి దాన్ని గుప్పెట కాదు తరిమి తరిమి కొట్టినోడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఒక్క మగాడు. ఇవాళ మళ్ళీ పాత రోజుల్లో ఈయన ఏదైతే తరిమి కొట్టారో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తోంది ఆయనే, ఆ స్వేచ్ఛ ఇస్తోంది ఆయనే. అది చాలా ప్రమాదకరమైనటువంటి స్వేచ్ఛ, అత్యంత దారుణమైన పరిస్థితికి వస్తే రేపు పొద్దున ఈయన కంట్రోల్లో కూడా ఉండదు. కానీ మీరు అన్నట్టు పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలో కానీ ఏదైనా ఏ వ్యవస్థ అయినా ఉద్యోగులనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చేస్తోంది అనేది. ఇప్పుడు తనకి ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వాడిని డైరెక్ట్గా తప్పంటే ఎట్ట కుదురుద్ది? మధ్యలో వీళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, ఎవరి ద్వారా తీసుకుని ఉంటారు, ల్యాండ్ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా, కాబట్టి వీళ్ళని చెయ్యాలి. రెండవది ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లికి వందనము ఇంకోటో ఏం రావట్లేదు. ఇప్పుడు ఇదంతా చర్చ జరగకూడదు. అంటే ఒకటి మీ క్యారెక్టర్ ఇది అని ఓ 2-3 రోజులు స్టోరీ, వాడెవడో అనంతబాబు ఏదో బట్టలోడు తీసుకుని తీసుకుని ఉంటే వాడికి సంబంధం, లేకపోతే చేయించుకున్న దానికి సంబంధం ఏంటి? కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ వీడియో? లేదా అతని పేరేంటి అంబటి రాంబాబు దేనిలో మాట్లాడాడు అదన్నా చెప్పాలా, లేకపోతే అదనే చెప్పాలి? మధ్యలో నీ దగ్గరికి ఎట్ట వచ్చింది ఆడియో? అంటే సంథింగ్ అమ్మాయిల్ని పంపించి, మనం పాత రోజుల్లో బ్రోతల్స్ ని పంపించి పన్ను చేయించుకునే వాళ్ళని చూసాం. ఇప్పుడు అదే విధమైనటువంటి పని వీళ్ళ మీదకి వాడుతున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ కి పనికి వస్తుంది, అంతే కదా. అదొక డైవర్షన్ తో చాలట్లేదు. అది ఎంత ఎక్కువసేపు చేస్తారు దాన్ని. ఇప్పుడు దువ్వాడ ఒక నెల రోజులు 20 రోజులు నడిచింది. ఇప్పుడు అనంతబాబుది కాకపోతే ఎక్కువ ఆశించినంతగా ఫలితం దక్కలేదు. ఇవాళ మళ్ళీ అతను ఎవరు జందాల్ది అమ్మాయి అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇట్లా ఏదో ఒకటి, ఒక క్రైమ్, సస్పెన్స్, పాలిటిక్స్, థ్రిల్లర్, ఈ 4 లింకప్ చేసిన ఒక స్టోరీలతో నడుస్తున్నది రోజు. కాకపోతే 3 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాలు, 5 × 375 రోజులు, 65 రోజులు అన్ని చేయగలుగుతారా వీళ్ళు అనేదే డౌట్. అంటే అన్ని స్టోరీలకి ఏమన్నా వీళ్ళు ఫీడ్బ్యాక్ రెడీ పెట్టుకున్నారేమో, అట్లా అయితే తప్పించి వర్కౌట్ కాదు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఒక ఫైల్ తగలబడింది. ఫైల్ తగలబెడితే నాకు తెలియగలుగుతాను, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, నేను ఒక ల్యాండ్ కబ్జా చేశాను అనుకుందాం. కబ్జా చేసింది అది నా పేరుతో మార్చుకుంటే ఆ కాగితం వాడి దగ్గర ఉంటే కదా నాకు బెనిఫిట్. రెవెన్యూ ఆఫీస్లో ఉంటే కదా నేను అమ్ముకునే హక్కు ఉండేది. వాడి దగ్గర తగలబడిపోతే నా దగ్గర కాగితం ఉంచుకుని ఏం చేసుకోవాలి? నేలకు గీసుకునేది ఎందుకు పనికిరాదు. రేపు పొద్దున నేను ఇది వెళ్తే నా రికార్డులో లేదండి అంటాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాగితం ఉంటది, మన ఇల్లు ఇది మన పేరు మీద ఉంది అన్నది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన పేరు లేదనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? సింపుల్ టాక్టిక్స్. అది అక్కడ జరగాలి కదా. కానీ వాళ్ళు తగలబెట్టుకున్నారు. ఏంటంటే ఒక గొడవ నడవాలి,
కాసేపు మదనపల్లి ఫైల్స్ ఆ రోజు నుంచి చెప్పాను నేను, ఏం పీకేదేం లేదు అక్కడ. సిఐడి ఆయన ఎవరు సిసోడియా రోజు పత్రికల్లో మాత్రం పెద్దిరెడ్డే తగలబెట్టేశాడు, రాత్రిపూట ముసుగేసుకుని వచ్చి తగలబెట్టాడు అన్నట్టు రాస్తున్నారు. తీరా చూస్తే ఇంతవరకు అసలు అగ్గిపుల్లతో తగలడిందా పెట్రోల్ తో తగలడింది అని కూడా తేల్చలేకపోయారు. తగలడిపోయినాయి. పెద్దిరెడ్డి తగలబెట్టాడు, మిథున్ రెడ్డి అగ్గి పెట్టిస్తే పెద్దిరెడ్డి పెట్రోల్ పోసాడు, వెనక నుంచి మిగతా ఎమ్మెల్యేలందరూ రెడీలో ఉన్నారన్నట్టు రాస్తున్నారు. అంటే వార్తల ద్వారా చేస్తున్నాం తప్పించి వాస్తవం ఏంటి? ఇంకోటి ఇప్పుడు ఆ ధవళేశ్వరం అది అన్నారు, చివరికి ఆ రోజునే ఆర్డీఓ స్వయంగా చెప్పింది చిత్తు కాగితాలని తగలబెట్టామంటే లేదు లేదు నీకు తెలీదు తగలబెట్టిన దాంట్లో అది కూడా ఉందని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడతాడు, మంత్రి మాట్లాడతాడు. వాళ్ళ దగ్గర నువ్వు చెప్పిన ఏ కాగితం మిస్ అయింది వాళ్ళని అడుగు. ఎందుకంటే అన్ని డిజిటల్ అయ్యాక ఇంకేంటి అక్కడ ఆన్లైన్ అయిపోయి దాంతో తగలబెట్టడానికి. చెత్త అంతా ఆఫీసులో ఉందనుకోండి, రేపు మాపు మళ్ళీ పాప ఆయన చంద్రబాబు గారు జన్మభూమి అని వెళ్తాడు, వెళ్ళి ఈ కాగితాలను ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారని తిడతాడు రేపు నేనే. బేసిక్ గా అది ఎంత చెత్త కింద ఉంటది ఆ ఫైల్ అన్ని, దాన్ని డిజిటలైజ్ చేసుకోవాలి, తీసేయాలి. కానీ ఇక్కడ ఉద్యోగుల కాన్సెప్ట్ లో ఈ ఫైల్ దగ్ధం కూడా నిన్న ఆయన మాట్లాడు, ఒకవేళ ఉద్యోగులే కావాలని దగ్గర ఉండి తగలబెట్టారు అనే ఆరోపణలు చేయడం అంటే ప్రతి ఉద్యోగులు కూడా గత ప్రభుత్వం ఎవరైతే ఏ పార్టీ అవుతుందో వాళ్ళని అంటగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఇక్కడ బేసిక్ గా ఒకటేమో పొలిటికల్ గా ఈ కాన్సెప్ట్ తో అంటే ఉద్యోగం కూడా మార్చేసే ఆలోచన, ఉద్యోగం కూడా టార్గెట్ ఈ ప్రభుత్వం కనిపిస్తోంది. నేను అనేది అదే, ఇందులో డైరెక్ట్ ఉద్యోగి టార్గెట్ కాదు, వైసీపీ వాడిని టార్గెట్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా అతను అంటే కుదరదు కాబట్టి ఈ ఉద్యోగి ద్వారా చేశాడని చెప్పాలి. ఇది ఒక ఆస్పెక్ట్, గవర్నమెంట్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళ ఉద్దేశం. రెండో కాన్సెప్ట్ ఏముంటదంటే ఒక గ్రౌండ్ లెవెల్లో ఉండే తేడా ఉంటది. ఉద్యోగులని భయపెట్టడం లేదా ఉద్యోగులలో ఒకళ్ళకొకళ్ళకు ఉండే స్పర్ధలు. నాకు ఒకటి మీద కోపం ఉంది, ఇప్పుడు ఈనాడు రిపోర్టర్కో జ్యోతి రిపోర్టర్కో లేదా ఆర్ ఛానళ్ళకో ఫోన్ చేసి అన్నా మీకు రహస్యం చెప్తాను రండి సో చోట బిర్యానీ తిండి మాట్లాడుకుందాం అంటే వెళ్తారు. అన్నా మనోడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగేవాడు అన్న, సజ్జలతో బాగా క్లోజ్ అన్న. ఇప్పుడు ఇవాళ మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వీళ్ళందరూ, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి పోరా, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అయిపోతారా? ఇదివరకు వైసీపీ వాళ్ళకి వాళ్ళ టైంలో ఉన్నప్పుడు అక్కడే పని చేయాలి, చేస్తే వాళ్ళ మనిషి అన్న ఈడు, ఇతను కూడా వెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇతనికి ఎట్ట తెలిసింది వాళ్ళతో తిరుగుతాడని. ఇప్పుడు యువతలకు వచ్చాక ఇతనికి ఆ పోస్టింగ్ కావాలంటే అవతలోని దొంగం చేయాలి, అవతలోని అధికార పక్షం వాడిని చేయాలి. లేదు ఇప్పుడు ఒక లంచం భారీగా వచ్చేటటువంటి పని ఉంది, ఆ అధికారులు భయపడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే కేసులు అధికారుల మీద పడుతున్నాయి కదా, రాజకీయ నాయకులు తప్పుకుంటున్నారు, అధికారులు జీవితకాలం ఇబ్బంది పడతారు, చివరికి వాళ్ళ పింఛన్లు గింజలు కూడా ఆగిపోతున్నాయి. అందుకని వాళ్ళు భయపడుతున్నారు. భయపడుతున్నటువంటి వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళాలనుకునే అధికారి ఏం చేస్తున్నాడు, ఆ ప్రయోజనం ఆశించే రాజకీయ నాయకుడికి, అధికార పక్ష నాయకులకి అన్నాడు వైసీపీ మనిషి అన్న మీకెందుకు చేస్తాడే అంటాడు. అదే నా పోస్టింగ్ ఏంటన్నా 4 రోజులు చేసి చూపెడతానంటాడు. ఇట్లాగా వీళ్ళని రెచ్చగొట్టి వాడుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఉద్యోగులు వాళ్ళని వాడుకుంటున్నాం అనుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని వాడుకుంటున్నారు. ఎవడు పని చేసేవాడు ఉంటే ఆడికి కావాలి, అంతే కదా, తన పని చేసేవాడు కావాలి. ఇప్పుడు అది నడుస్తున్నది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పోలీసుల్ని భయపెట్టేసి, రెవెన్యూ వాళ్ళని భయపెట్టేసి, మున్సిపాలిటీ వాళ్ళని భయపెట్టేసి, సచివాలయం వాళ్ళని భయపెట్టేసి, అందరినీ భయపెట్టేస్తే భయం అనేటటువంటిది తాత్కాలికం. ఒక స్టేజ్ వరకు అనుభవిస్తారు, అవమానించబడి అసహించుకోబడి అవహేళనకు గురైతే ఎన్ని రోజులు భరిస్తారు? అదే కదా, ఇంట్లో మొగుడు తిడితేనే తట్టుకోలేక భార్య గృహహింస కేసులు పెడుతున్న రోజు. అట్లాంటిది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని రోజులు తట్టుకుంటారు? రేపు పొద్దున ఏమవుతుంది? అదే కదా, చాలా ప్రమాదకరమైన వైపుకి తీసుకెళ్తున్నాం మనం. అదే కదా, అంటే బాబు గారు ఆలోచించట్లేదు ఇవన్నీ అంత లోతుగా. రైట్, చూద్దాం. మొత్తానికి ఉద్యోగులు టార్గెట్ అవుతున్నారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఇక్కడ ప్రధానమైన కాన్సెప్ట్. బొప్పరాజు గారు చేసిన వ్యాఖ్యలు వెనక ఆంతర్యం కూడా, నిజంగా టార్గెట్ అవుతున్నారా, నిజంగా ఉద్యోగులను బలి పశువులు చేయబోతోందా రాష్ట్ర ప్రభుత్వం ఏంటనేది ఇంకా త్వరలో రేపు ఎల్లుండి జరిగే పరిస్థితులను బట్టి చూడాలి.